మిత్రులారా, భారతీయులారా, మీరు మన డిఆర్డిఓని చూసి గర్వపడాలండి. సో ఒక మైల్ స్టోన్ రికార్డును మనము సాధించాము. ఇలాంటిది చరిత్రలో ఎప్పుడో ఒక్కసారే జరుగుతుంది. ఎందుకు అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 10 నుంచి 20 ఏళ్లలో భారత్ యొక్క భవిష్యత్తు ఏంటి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఏమీ లేదండి, హైదరాబాదులో ఒక సంస్థ, దీని పేరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ అని అంటారు. ఇది డిఆర్డిఓకి అండర్లో వస్తుంది. అంటే డిఆర్డిఓ యొక్క సబ్సిడరీ కంపెనీ. వీళ్ళు ఒక పరీక్ష చేశారు, స్క్రామ్ జెట్ ఇంజిన్ టెస్ట్ అని అంటారు. ఇప్పుడు మనము బ్రహ్మోస్ గురించి పదే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్రహ్మోస్ యొక్క మార్క్ 2 వెర్షన్ అనేది రాబోతుంది. ఇది ఏమిటి అంటే ఒక హైపర్సానిక్ క్రూజ్ మిజైల్. క్రూజ్ మిజైల్ అంటే మనం మాట్లాడాం కదా, మనకు బాలిస్టిక్ మిజైల్స్ గురించి తెలుసు, క్రూజ్ మిజైల్స్ గురించి తెలుసు. ఇందులో బ్రహ్మోస్కి తిరుగు ఉండదు అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ అన్నాం కదా, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్, దీనిని మనము తయారు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను మనము రష్యా వాళ్ళ వద్ద అడిగాం. మేము హైపర్సానిక్ మిజైల్స్ తయారు చేయబోతున్నాము, దీనికి కావలసిన ఇంజన్, ఈ టెక్నాలజీని నువ్వు మాకు ఇవ్వు అని చెప్పి మనము ఒక ప్రపోజల్ పెట్టాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? యుక్రెయిన్తో యుద్ధము. రష్యా వాళ్ళు అప్పుడప్పుడే ఈ టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేసే టైం అనేది తెలియదు. మీకు యూ హ్యావ్ టు క్రాస్ యువర్ ఫింగర్స్. ఈ టైంలో డిఆర్డిఓ వాళ్ళు ఏం చేశారు? మనమే ఎందుకు ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ను తయారు చేయకూడదు? పరీక్షలు మొదలు పెడితే ఏమవుతుంది? మన దగ్గర కూడా పరిజ్ఞానము ఉంది కదా, హైపర్సానిక్ మిజైల్కి సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశాము కదా. డిఆర్డిఓ శాస్త్రవేత్తలారా, పదండి చేసి చూపించండి అని చెప్పి డిఫెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు వీళ్లను చాలా మోటివేట్ చేశారు. సో మొన్నటికి మొన్న గ్రౌండ్ లెవెల్లో 120 సెకండ్లు, అదేంటండి 2 నిమిషాల అంటే 2 నిమిషాలు ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ని పరీక్ష చేయడము అనేది ప్రపంచములో మనము 4వ దేశం అండి. అంటే ఇంతకు ముందు ఇంతకు తర్వాత కూడా హైపర్సానిక్ టెక్నాలజీ అన్నప్పుడు వీళ్ళే ఉంటారు, రష్యా, అమెరికా, చైనా, భారత్. మోరోవర్ మన వద్ద ఒకవేళ బ్రహ్మోస్, ఇప్పుడు బ్రహ్మోస్కి తిరుగు ఉండదండి. ఎందుకు? దాని వేగం. క్రూజ్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్ అంటే ఇంత ఆకాశంలోకి వెళ్ళి కిందకు వస్తుంది. క్రూజ్ మిసైల్ అంటే డైరెక్ట్గా తన టార్గెట్ వైపు అత్యంత వేగముతో, అంటే ఎటువంటి రాడార్ డిటెక్షన్ అనేది ఉండదు, డైరెక్ట్గా వెళుతుంది, కొడుతుంది. దీని స్పీడ్ అనేది అలాంటిది. సో ఇప్పుడు ఇదే వెర్షన్ మనము హైపర్సానిక్లో తయారు చేసాము అనుకోండి, స్క్రామ్ జెట్ ఇంజిన్తో తయారు చేసాము అనుకోండి, దీన్నే స్క్రామ్ జెట్ ఇంజిన్ గ్లైడర్ అంటారు. అంటే గ్లైడర్ పైకి వెళ్తుంది, సడన్గా నేరుగా భూమి మీదకి అట్మాస్ఫియర్లోకి వచ్చి మీ శత్రువు యొక్క టార్గెట్ను ఎంత వేగంగా పసిగట్టి వెళుతుంది అంటే వాళ్ళ రాడార్లు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది కూడా దీన్ని పసిగట్టలేదు. బాబోయ్, ఇదంతా భారత్లోనే జరుగుతుందా అంటే ఇవాళ డిఆర్డిఓ వాళ్ళ చేసిన పరీక్ష ఈ ఇంజిన్ని సిద్ధము చేసి మనము మన హైపర్సానిక్ మిజైల్స్ను రెడీగా ఉంచేమో అనుకోండి, ప్రపంచంలో అంటే అమెరికా కూడా ఇవాళ కూడా హైపర్సానిక్ మిజైల్స్ మీద వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారండి. లిటరల్గా వాళ్ళ వద్ద ఇంకా మిజైల్ రాలేదు. అదే మీరు రష్యా అన్నారు అనుకోండి, జిర్కాన్ అంటారు, అలాగే మీకు కింజాల్ అంటారు, అవెన్గార్డ్ అంటారు. ఇట్లాంటి మోస్ట్ పవర్ఫుల్ హైపర్సానిక్ మిజైల్స్, మీకు న్యూక్లియర్ వార్ హెడ్ కలిగిన మిజైల్స్ రష్యా వాళ్ళ వద్ద రెడీగా ఉంది. సో మన బ్రహ్మోస్ హైపర్సానిక్ కూడా ఏంటి, ఈ జిర్కాన్ అంటున్నాను చూసారా, ఈ జిర్కాన్ యొక్క ప్రోటోటైప్ను పెట్టుకొని మనము తయారు చేసాం. ఎటు వచ్చి వాళ్ళ వద్ద ఉండే ఇంజిన్ ఉంది చూసారా, దానిని మనం అడుగుతున్నాము. ఆ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని మనకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చెయ్యాలి, త్వరలోనే చేస్తాము అంటున్నారు. ఇవాళ వరకు వాళ్ళు చేయడం లేదు. మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. 2022లో యుద్ధం అన్నారు, ఇవాళ 2025 ఫిబ్రవరి దాకా వచ్చేస్తున్నాం. మరి డొనాల్డ్ ట్రంప్ గారు
ఒకే ఒక రోజు నాకు ఛాన్స్ ఇవ్వండి, పుతిన్ గారితో మాట్లాడతాను, యుద్ధాన్ని ఆపేస్తాను అని అన్నాడు. ఆయన నిన్నటికి నిన్న పదవి స్వీకరణ చేశాడు. మరి ఇవాళ అతను పుతిన్తో మాట్లాడాలి కదా. ఈ అపాయింట్మెంట్ ఎప్పుడు, వీళ్ళెప్పుడు కలుస్తారు, అప్పటికి యుద్ధం ఆగిపోతుంది. మనకు ఈ హైపర్సానిక్ మిజైల్కి సంబంధించిన ఈ ఇంజిన్ అనేది వస్తుంది. మరి ఇంతలో మనం ఏం చేశాము, మనమే ఒక టెస్ట్ చేశాము. మా వద్ద ఈ స్కామ్ జెట్కు సంబంధించిన ఇంజిన్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా చెయ్యగలిగాము. అంటే ఇది ఎంత పెద్ద వార్త. చైనా, రష్యా కూడా ఆశ్చర్యపోయారు. అంటే మీరు ఎప్పుడు ఈ పరిశోధనలు మొదలుపెట్టారు, మీ వద్ద ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏకంగా హైపర్సానిక్కి సంబంధించిన టెస్ట్లే చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. కానీ మన వద్ద ఉందండి, ఆ స్ట్రెంగ్త్ ఉంది. మన స్వాట్ అనాలిసిస్ చూసారనుకోండి, మనకు స్ట్రెంగ్తే ఎక్కువ. మన శాస్త్రవేత్తలు, మన డిఆర్డిఓ వాళ్ళు 100% ఇలాంటివి చెయ్యగలరు. ఇంకా చెప్పాలంటే ఫైటర్ జెట్స్కి సంబంధించిన ఇంజిన్లు కూడా త్వరలో భారత్లోనే తయారవుతుంది. కావాలంటే మీరు చూడండి, మనము చెయ్యగలము. ఇవాళ మన వద్ద బడ్జెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి, గత 30 ఏళ్ల నుంచి పరిశోధనలు, 40 ఏళ్ల నుంచి ఇలాగ ఫైటర్ జెట్లు, ఇవి కదా మాట్లాడుతున్నారు. మనము జస్ట్ 10 ఏళ్లలో ప్రతి వారము ఒక పరీక్ష డిఆర్డిఓ వాళ్ళు అంచెలంచెలుగా ప్రపంచంలో ఉండే అడ్వాన్స్డ్ కంట్రీస్ని చాలా ఈజీగా అందుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు 5th జనరేషన్ విమానాలకు సంబంధించిన ఇంజన్లు మన దేశంలో లేకపోవడం ఏంటి, మన శాస్త్రవేత్తలు ఇంకా కూడా తయారు చేయలేకపోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ ఒక ఎగ్జాంపుల్, ఈ హైపర్సానిక్ మిజైల్కు సంబంధించిన ఇంజిన్లు మనం ఇక్కడే తయారు చేయబోతున్నాము. వన్స్ ఇవి రెడీ అయితే మాత్రము బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్ అంటే యాంటీ షిప్ మిజైల్కి సంబంధించిన హైపర్సానిక్ వెర్షన్ అండి. అంటే బ్రహ్మోస్ అంటేనే యాంటీ షిప్ వెర్షనే. మనము రష్యా వాళ్ళతో కలిసి చేస్తున్నామంటే మన నేవీ కోసమే మనము బ్రహ్మోస్ని ఫస్ట్ పరీక్షలు మొదలుపెట్టాం. కానీ ఈ వెర్షన్ ఎంత బలంగా ఉందంటే మీకు నెక్స్ట్ 10 ఇయర్స్లో దీనికి దరిదాపుల్లో ఏ ఒక మిసైల్ టెక్నాలజీ కూడా రాదు అని తెలిసి మనము ఎయిర్ ఫోర్స్కి ఇచ్చాము. ఇండియన్ ఆర్మీ వద్ద కూడా ఇవాళ బ్రహ్మోస్ ఉంది. అలాంటిది ఈ హైపర్సానిక్ టెక్నాలజీ భారత్లోనే ఉన్నప్పుడు మనకి తిరుగుంటుందా? మనము ఏ లెవెల్లో మన పరిశోధనలు చేయొచ్చు అంటే రేపు ప్రపంచ స్థాయిలో చిన్నా చితకా దేశాలకు కూడా హైపర్సానిక్ మిజైల్స్ అనేవి మనం ఇవ్వగలం. ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అమెరికా వాడి వద్ద కొనాలి అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా. రష్యా వాళ్ళు తమ టెక్నాలజీని ఒక్క భారత్, చైనా తప్ప ఎవరితో కూడా వాళ్ళు షేరింగ్ అనేది చేసుకోరండి. అలాంటప్పుడు మనకు ఉండే అవకాశము, మనము ఏకంగా లిటరల్గా నెక్స్ట్ జనరేషన్ హైపర్సానిక్ మిజైల్ దాకా కూడా వెళ్ళిపోతున్నాము, తయారు చేస్తున్నాము. దీనిని, ఈ టెక్నాలజీని బ్రహ్మోస్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మరి ఇది ఎలాంటి ఒక వార్త కాబట్టే చెప్తున్నాను, డిఆర్డిఓ చేసిన ఈ పరీక్ష మనకు చాలా గర్వకారణం అండి. వాళ్ళను తలచుకొని మనం గర్వపడాలి. ఇంకొక 6 నెలలు, సంవత్సరంలో మనము లిటరల్గా ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ని తయారు చేసి మనం ఇందులో ఫిట్ చేయగలిగామనుకోండి, డిప్లాయ్ చేయగలిగామనుకోండి, బ్రహ్మోస్కి తిరుగు ఉంటుందా? ఏ చైనానో, మీకు ఏ పాకిస్తానో ఎవడు కూడా మనకు సరితూగలేరు, మనకు సరి సమానంగా మాట్లాడలేరు. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ భారత్, రష్యా కలిసి తయారు చేశారు. 5+ అండి. అంటే మీకు హైపర్సానిక్ అంటే ఏంటి? మీకు ధ్వని వేగానికన్నా 5 రెట్లు ఎక్కువ ఉండాలి. అంటే మరి కాంతి వేగం అని మీరు ఆలోచించకండి. కాంతి వేగము అంటే నథింగ్ క్యాన్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ లైట్. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతము. కాబట్టి కాంతి వేగముతో ఏ ఒక వస్తువు కూడా ప్రయాణించలేదు. కానీ ధ్వని వేగము అన్నప్పుడు ఈ మిజైల్ టెక్నాలజీ మీకు సౌండ్ స్పీడ్ కన్నా ఎక్కువే ఉంటుంది. వీటినే మనము హైపర్సానిక్ మిజైల్స్ అని అంటాము. మరి అలాంటిది బ్రహ్మోస్ అనబడే ఒక బ్రహ్మాస్త్రము, దానికి కావలసిన ఒక ఇంజిన్ భారత్లోనే హైదరాబాదులో ఒక సంస్థ ఈ పరిశోధనలు చేసి చూపించారు. అంటే ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచిస్తేనే అద్భుతంగా ఉంది. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.